కార్యకర్తరా ఇగో అన్నం తినండి. రాసుకుంటున్నావా? అన్నా మన పచారం టైం అవుతుంది. పార్టీలు గిట్టీలని బాగా తిరుగుతున్నాడు. పిల్లని కూడా పట్టించుకోవట్లేదు. అరే అన్నం తినకుండా కూడా తీసుకుపోతున్నారు. ఈయనకు పార్టీలో తిరిగితే ఏమవుతుందో ఏమో. ఈయనకు ముందు ముందు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏమొస్తుంది, పార్టీలో తిరుగుతుంది అప్పుడు అర్థమవుతుంది. ఛీ, ఏంది అక్క ఈ తిరుగుడేంది, పార్టీలేంది? ఈ పార్టీల వల్ల రూపాయి లాభం అవుతుందానే? అసలు ఎందుకు తిరగనిస్తున్నావే బావని? ఏం చేయాలి? ఎన్నిసార్లు చెప్పినా నా మాట అస్సలు వింటలేడు. చెప్పి చెప్పి ఆశకొస్తుంది. ఏమోనే అక్క, ఈ రాజకీయ నాయకులందరూ వాడుకొని వదిలేస్తారు. ఏమోనే, గదంతా నాకు తెలియదు కానీ మా కుటుంబాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అన్నా రేపు మన పార్టీ మీటింగ్కి ఒక 10 మందిని సెట్ చేయాలన్నా. సరే తమ్మి చేద్దాం. అరే ఈసారి ఎట్లన్నా గెలవాలి. ఊరంతా పైసలు వంచండి, ఓటర్లు పోయిండ్రి, పక్కా గెలిచి తీరాలి ఈసారి. సరే అన్న. ఎమ్రాబాయి ఈసారి గెలిచుడే కదా పక్కా. దేవన్నా ఏం సంగతే? ఊళ్ళో ఎట్లున్నది? అంత మంచిదేనా? ఏర్పాట్లన్నీ మంచి జరుగుతున్నాయా? ఒకసారి మనమే గెలుస్తున్నామన్నా. ఊరు తిరుగుతున్నాం, గల్లీ తిరుగుతున్నామన్నా. అవునా నిజమే, ఈసారి మనమే పక్కా గెలుస్తున్నాం అన్న. సరే అన్న, మేము వెళ్ళేస్తాం. ఈ తీరుగాని నమ్ముకుంటే పక్క 1000 ఓట్లతోటి మనం గెలుస్తున్నాం. ఏమంటున్నా? ఖచ్చితంగా గెలుస్తాం మనం. అన్నగారు, నా కొడుకు యాక్సిడెంట్ అయింది, ఒక 5,000 ఇవ్వవా అని. 5,000 రూపాయలు ఇవ్వాలా నీకు? మీ గల్లీలో లోట్లు, మీ ఇంట్లో లోట్లు అన్ని మరి వేపిస్తావా నాకు? నువ్వైతే 5,000 ఇయ్యే, నా కొడుకు హాస్పిటల్ ఉంచుతా. నీకేపిస్తాను ఎట్లనని చేసి, అందరు ఓట్లు నీకేనే. 5,000 కాదు 6,000 రూపాయలు ఇస్తా. ఓట్లు మాత్రం పక్క పడాలి. అరే ఆపదలు ఆదుకున్నవే. ఓకేనమ్మా, ఆపదలు ఆదుకున్నాడు కాదు, ఓట్లప్పుడు మర్చిపోకు. ఏ మర్చిపోనా అన్న. ఓకే సరిపోయేస్తా. ఏం సంగతి? ఎట్లున్నది? ఎట్లా నడుతుంది? అంతేనా? ఏం పర్వాలేదు కదా. మనం ఓటుకు నోటిచ్చుడు అవసరం లేదు. మనం మంచి పనులు చేసినాం, మంచి పనులు చేద్దాం. గెలిచినా కూడా రేపు మంచి పనులు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడి చేసి పెడదాం. ఓకేనా? అందరికి దండం పెట్టి మంచి పనులు చేద్దాం అవ్వ అని చెప్పుకుంటాం. ఓకేనా? అన్న మీరు చెప్పింది మంచిగా ఉంది కానీ ఈసారి ఆ భూపతి గారు పైసలు మందు బాగా వంచుతట్టున్నాడు. అరే నువ్వు చెప్పేది నిజమేరా. వాడు పంచే పైసలు వాడు గెలవడం కొరకు, మనం పెట్టే పైసలు జనం మేలు కొరకు. మనం ఏది చేసినా జనం మంచి కొరకే చేద్దాం. సరే అన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాం. రేపటి నుంచి గల్లీ తిరుగుతాం అన్న. సరే, ఖర్చుల గురించి వచ్చి సరే అన్న. అవు వేణు, మనవాడకి ఎట్లున్నది? మంచిగా ఉందా? ఎవరికన్నా ఏమైనా సాయం కావాలంటే చెప్పు, సాయం చేద్దాం. అంతా మంచిగా ఉంటుందన్న, నేను చూసుకుంటున్నా, టెన్షన్ పడదు. సరే అన్న, నాకు మండల పని వెళ్తున్నా. సరే రా, జాగ్రత్త.
అరే ఆ లేబర్ వాళ్ళ ఓట్ల సంగతి ఏంది? వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. అరే డబ్బులు ఏందిరా డబ్బులు? ఎంత ఉండే వాళ్ళు ఇచ్చేసాయి, ఎంత అయితే అంత ఇచ్చేసాయి. ఆ ఓట్లు ఎటు పోవద్దు. ఖచ్చితంగా మనకే వాడాలి ఓట్లు. నమస్తే శంకర్, ఏం నడుతుందా ఊళ్ళో? ఏం సంగతి? ఎటు దిక్కున్నది ఓట్లు? జర ఓట్లేపి. అన్న ఒక 90 మంది అన్న. ఓకే. నమస్తే ఎల్లయ్య, దేవరాజు. ఈసారి ఒక్కసారి నన్ను ఎట్లనే గెలిపేది. అన్న మీకేస్తాం, మీకే వెళ్తామే. నీకేస్తాం ఖచ్చితంగా. ఎవరికైతే నీకు ఖచ్చితంగా గెలిపిస్తాం. ఓకే. ఈసారి ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించాలి. మన ఈ గ్రామాన్ని హైటెక్ సిటీ కన్నా అద్భుతంగా తీర్చిదిద్దుతా. ఓకేనా? వేస్తారుగా? మీకేస్తామన్నా. అన్న మన అన్నకు ఓటేసి మంచిగా గెలిపిస్తే ఇంకా చాలా చాలా బాగా చేస్తాడు, అభివృద్ధి ఇంకా చేస్తాడు. వేయాలన్నా ఖచ్చితంగా ఓటు అన్నకే. భూపతాన నువ్వే రందిపడకే, మేమందరం కష్టపడి నిన్ను భారీ మేడతో గెలిపిస్తేవే. నువ్వే రందిపడకు, మేమున్నాం నీ అంట. సంతోషం. ఖర్చులకు ఉంటాయి, ఉంచుండ్రి. మర్చిపోకండి మరి. ఓకేనా? వేస్తాం మరి. అన్న ఎవరికి వెళ్తే ఏంది, మనకు ఖర్చుల మందు పైసలు వచ్చినాయి. ఇంట్లో నాకు నూనె ప్యాకెట్ కూడా లేదు. నేను నూనె ప్యాకెట్ తెచ్చుకుంటా. అదే నా పిల్లలు చూస్తాను. నువ్వు కాదరా, ఎవరి పైసలు తీసుకోవాలి, మంచిలో కోటేయాలి. ఓకేనా అన్న? కొద్దికైతే కోటర్ వచ్చేటట్టు చూడే. కోటర్ వస్తాయి ఎందుకు? కోటర్ ఇస్తే అవే వస్తాయి. ఏమైనా ఏమేయాలే? ఏమయ్యా ఎప్పుడు ఆ జెండాలు పట్టుకొని ఉంటావు? ఏముందయ్యా రాజకీయంలో? పిచ్చిదానా, పార్టీ గురించి నీకేం తెలిసే? భూపతన్న గెలిస్తే మనకు బంగ్లా కట్టిస్తాడు. భూపతో శ్రీపతో రాజకీయం గురించి నీకేం తెలుసయ్యా? అందరూ నిన్ను వాడేంతసేపు వాడుకొని వదిలేస్తారు. పిచ్చిదానా, నీకేం తెలిసే భూపతన్న గురించి? నువ్వు సపలే కూకో. బాపు, నువ్వు రోజు నన్ను ఎందుకు పట్టించుకుంటున్నావు? ఎటో ఆటో పోతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? బిడ్డ, నేను రోజు కష్టపడేది నీ కొరకేరా. ఏమో నీ రాజకీయమైందో, నీ తిరుగుడేందో, నీ కథ ఏందో మాకేం అర్థమైతలేదు. చివరికి మమ్మల్ని ఏం చేస్తావో ఏమో. అధిపతి మా దళపతి, పేదవాళ్ళ బతుకుల్లో వెలుగువై, పేదవాళ్ళ నోటి గాలి అన్నమై, పేదవాళ్ళ బతుకుల్లో వెలుగువై, సరే సరే నీకేస్తాం ఓటు. అన్నమై మనసున్న మహారాజు. అమ్మా, ఈసారి నాకే ఓటేది. పోయినసారి మంచిగా చేసిన, ఇంకా మీరు ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఇంకా మంచి పనులు చేస్తా, మంచిగా చేస్తా. నువ్వు మంచి పనులు చెయ్యి, పోయినసారి కంటే ఎక్కువ చెయ్యి, మా ఓటు నీకే ఇస్తాం గ్యారంటీ. హలో భాస్కర్, కార్ల పైసలు ఉన్నాయి, మందు ఉన్నది, నా కొడుకుతోటి పంపిస్తున్నా. ఎవ్వరు అడిగినా కాదనకుంటే ఇయ్యండ్రి. మన ఓట్లు దద్దరియాలి, మనకు భారీ మెజార్టీతో గెలుపొందాలి, అంతే. ఓకేనా? ఓకే బిడ్డ, కార్ల డబ్బులున్నది, మందున్నది,
నువ్వు అలా కలుగు. నమస్తే. ఎవరెవరో ఎన్నెన్నో చెప్తారు, అవన్నీ ఎప్పుడు నమ్మద్దు. నేను గెలిస్తే మీకు ఏం మంచి చేస్తా, ఓకేనా? చెప్పు ఏం సంగతి? ఈసారి అన్నకే ఓటేయాలి, పార్టీ కొరకు ప్రాణమైన ఇయ్యాలి. సరే అమ్మా. చేస్తారు కదమ్మా? ఇచ్చారా డబ్బులు? ఇచ్చాయి. ఇక్కడ ఆడోళ్ళ పని అయిపోయింది. ఆ వాడకట్టు మొగోళ్ళకి ఈ వాడకట్టు మొగోళ్ళకి మొత్తం క్వార్టర్ సీసాలు మంచేసాయి, ఓకేనా? ఎక్కడ కూడా తక్కువ కావద్దు, ఓకేనా? చలో రైట్. అరే మనం చేసే పని మనం చేసినాం, అన్ని విధాలా దండం పెట్టినాం, చెప్పినాం. ప్రజలకైతే మనం మంచి చేసినాం, ప్రజల లోపల మనం ఉన్నాం. ఇంకా భగవంతుడు ఉన్నాడు, రేపు జరిగేది ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, ఓకేనా? అంతే అన్న, మీరు అట్లా అనకూడదు అన్న. 100% మనమే గెలుస్తాం అన్న. ప్రజలు మనల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. బిడ్డ తెల్లారితే ఎలక్షన్లు, మరి అంతా సెట్ చేసినట్టేనా? మొత్తం అన్ని సెట్ చేసినా అన్న. నువ్వేం ఫిగర్ పడకు. ఓరాలకి క్రికెట్ ఇచ్చిన, ఆడలకి చీరలు ఇచ్చిన, వాళ్ళకి మందు పంచిన, ఇవన్నీ కాక పైసలు ఇచ్చిన. నువ్వేం ఫిగర్ కాకు, టెన్షన్ తీసుకోకు, ఆరామ్గా ఉండు. ఓకే బిడ్డ. మనం 20,000 తేడా ఓట్లతో ఓడిపోయినామన్నా. మన 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచినవే. మాట చెప్తున్నారు. అరే గెలిచింది మనం కాదు, మనని ప్రజలు గెలిపించింది. అది ప్రజలు గెలిపే. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలకు మనం మంచి పనులు మొదలు పెడదాం. ఇంత చేసి ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఓటమి పాలైన, చీరలు ఇచ్చి పైసలు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏది పడితే అది ఇంత ఖర్చు పెట్టినా కానీ కూడా మనం గెలవకపోవడం చాలా బాధాకరం. తాగిన వాళ్ళకల్లా మందు మంచినము, కాదనకుండా అన్నిచ్చినము. ఇంతగానం చేసి మనం చేసిన తప్పారా? మనం చేసిన తప్ప ఇదంతా చేసిన మన తప్పేనా? మన ఓటమికేనా ఇదంతా? చెప్పురా, మన ఓటమి చేసినామా ఇదంతా? అన్నా ఓకేరా, మీరు వెళ్ళిపోండి, కలుద్దాం, సాయంత్రం కలుద్దాం.
ఏదో జరిగింది, ట్రైన్ అయితే తీసుకురాలేము. జరిగే కార్యక్రమాన్ని చూడండి. అమ్మా, జరిగింది ఏదో జరిగింది. నా వంతు కూడా మీకు నా ఆర్థిక సాయం చేస్తున్నా, తీసుకోండి. దుర్మార్గుడా, నీకోసం నీ పార్టీ కోసమే రాత్రనక పగలనక పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి మమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా నీ జెండా పట్టుకొని తాక్కుంటూ తిరుక్కుంటూ నీకోసం తెచ్చిండు, నీకోసమే పని చేసిండు. ఏం చేసిండ్రు మీరు మా కోసం? నీ పార్టీ వద్దు, నువ్వొద్దు, నీ పైసలు పట్టుకొని ఇక్కడి చెల్లిపో. నిజమే అక్క నువ్వు చెప్పింది. ఎందరో కార్యకర్తల జీవితాలు నాశనమైనాయి. నిజమేనమ్మా, నా వల్ల జరగరాని తప్పు జరిగిపోయింది కాబట్టి నన్ను క్షమించండి. ఇక నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను నా సొంత మనిషిలా నేను చూసుకుంటాను. భయపడకండి, నా భర్త చనిపోలేదు. ఇదంతా మీలాంటి రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించడానికి మేమాడిన చిన్న నాటకం. ఆ భూపతి గారు ఊర్ల మంచోడు కాదయ్యా, ఆయన గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. కొంచెం నా మాట వినయ్యా. భూపతన్న ఎంత మంచోడు, చాలా మంచోడు భూపతన్న. భూపతన్న గురించి నీకేం తెలిసే? మనకు దేవుడు భూపతన్న అంటే, దేవుడు ప్రజల మనిషే భూపతన్న అంటే. సరే, నేను చెప్తే నమ్మతలేవు కదా. ఆ భూపతి నిజ స్వరూపం తెలవాలంటే నేను ఒక ప్లాన్ చెప్తా, చేస్తావా? సరేనే, ఇంతగానం అంటున్నావు కదా, ఆ పని ఏందో చెప్పే చేస్తా. నువ్వు చనిపోయినట్టు యాక్టింగ్ చేయి, అప్పుడు ఆయన నిజ స్వరూపం ఏందో నీకే తెలుస్తుంది. సరేనే, కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో అప్పుడు చెప్తా నీ పని. భూపతన్న, ఇలాంటి రాజకీయాలు మనకు అద్దే. స్వచ్ఛమైన రాజకీయం ఇక నుండి ప్రారంభించుదామే. ఓకే దేవా, నన్ను అన్నది. ఫ్లెక్సీ వేసేవాడు కార్యకర్త, ఓట్లు అడిగేవాడు కార్యకర్త, ఓట్లు వేయించేవాడు కార్యకర్త, డబ్బు పంచేవాడు కార్యకర్త, తేడా వస్తే జైలుకెళ్లేవాడు కార్యకర్త. ఇటువంటి కార్యకర్తలను మీరు గుర్తించండి. మీ సాయి పూసాల, SVK మూవీస్.